హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సంజన గారు భరణి గారిని నామినేషన్ చేశారు. సీక్రెట్ నామినేషన్ అని లయననో అనుకుంటూ నామినేషన్ చేశారు సంజన గారు. నిజంగా సంజన గారు చాలా నచ్చలేదండి ఈరోజు. ఫస్ట్ నుంచి డేమాంతో కూడా ఒకటే అంటది, తమ్ముడు ఈరోజు నేను రీతు గురించి నీ టాపిక్ వస్తుంది, నీ టాపిక్ వచ్చినప్పుడు నాకు నచ్చట్లేని విషయాలు నేను చెప్తుంటా అంటే అదైతే చాలా తప్పు అండి సంజన గారు. నాకు అస్సలు నచ్చలేదు సంజన గారిని చూస్తుంటే. ఏంద్రబాబు ఇలా అని ఇంకా ఏం చెప్తుంది, అతను నాకు సపోర్ట్ చేస్తా అని సపోర్ట్ చేయడు. ఆ విషయంగా నాకు సపోర్ట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకోసం అతను సపోర్ట్ చేయడు కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతున్నా అది ఇది అని చెప్తుంటుంది. అది హైలైట్ అనిపించింది నిజంగా. ఒక సపోర్ట్ చేయడానికి నామినేషన్ చేస్తున్నా అని చెప్తాడు. సరే ఓకే, నామినేషన్ చేస్తుండొచ్చు. సపోర్ట్ చేయకపోవడం, నామినేషన్ చేయడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్న నాకు ఎవరు సపోర్ట్ ఎవరికి వద్దు అని ఒక తింకుతున్నా. ఇప్పుడు సపోర్ట్ చేస్తలేను అని ఒక వరస్ట్ బిహేవియర్ అనేది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నిజంగా సంజన గారు భరణి గారిని నామినేషన్ చేసుకుంటూ మాట్లాడుతుంటుంది. అయితే నాకు ఎప్పుడు సపోర్ట్గా చేయలేడు బిగ్ బాస్, అందుకైతే నేను భరణి గారిని నామినేట్ చేయాలి అనుకుంటున్నా. అందుకే నేను భరణి గారిని నామినేట్ చేస్తున్నా. ఆ విషయంలో నాకు అసలు నచ్చట్లేదు, దానికోసం నేను నామినేషన్ చేయాలనుకుంటున్నా. నేను నామినేషన్ చేస్తున్నా భరణి గారిని అని చెప్తుంది. ఓకే, వెరీ గుడ్. కానీ కొన్ని వర్డ్స్ నచ్చవు. సంజన గారు మాట్లాడేది కరెక్టే మాట్లాడుతున్నా, కొన్ని వర్డ్స్ నచ్చవు. అది ఇంకా భరణి గారిని ఏదో గడ్జి పెట్టుకొని ఏదో నామినేషన్ చేయాలి కదా అని సిల్లీగా నామినేషన్ చేసేది ఎవరంటే ఈ సీజన్లో మన సంజన గారే. తనుజని సిల్లీగా నామినేషన్ చేసింది, ఈవిడని సిల్లీగా నామినేషన్ చేసింది. నాకు అదే వరస్ట్ నచ్చలేదు. నిజంగా వెరీ బ్యాడ్ అనిపించింది. మీకేమనిపించింది సంజన గారిని చూస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.